చలి పెడుతుందని లేస్తలేవా, శాతనైతే లేదని లేస్తలేవా? నీ తోటోడేమో షిఫ్ట్లకు పోతా అంటే నువ్వేమో గురకబట్టి వండుకుంటాను. ఇట్లయితే రేపు పిల్లల్ని ఏం పోషిస్తావురా నువ్వు? మారు. హాయ్, వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి నేను ఒక ట్రిప్కి వెళ్తున్నా, 3 days ట్రిప్. సో టొరంటో నుంచి వెళ్ళి నేను మాంట్రెంబ్లాండ్ అనే ఒక విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్కి వెళ్తున్నా. దాంతోపాటు క్యూబెక్, దాంతోపాటు మాంట్రెల్కి వెళ్తున్నా. సో డే 1 వచ్చేసి మనకు ఐటినరీ ఏంటిదంటే పానరోమిక్ గోండోలా ఉంది ఇక్కడ మాంట్రెంబ్లాండ్ నుంచి. నేను వచ్చేసి ప్రస్తుతానికి ఒక మోటల్లో ఉంటున్నా. ఇక్కడ నుంచి 30 minutes డ్రైవ్ చేస్తే మనం మాంట్రెంబ్లాండ్ ఊరికి వెళ్తాము. ఆ ఊర్లో పానరోమిక్ గోండోలా అని ఉంటుంది. సో అది ద బెస్ట్ వ్యూ, పానరోమిక్ గోండోలా. అది చూడడానికి చాలామంది వస్తారు. ఇంకా ఈరోజు సండే, ఈరోజు జనాలు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. సో దానికి మాత్రం నేను ఒకదానికి బుకింగ్ చేసుకున్నా. బట్ ఇంకొకటి హార్స్ స్లెడ్జింగ్ కూడా ఉన్నది. అంటే ఇట్లా గుర్రాలు మనల్ని ఇట్లా అంటే ఇప్పుడు చెట్ల మధ్యలో నుంచి స్నో పడితే ఇట్లా గుర్రాలు లాక్కెళ్తాయి చూడండి, అట్లాంటి హార్స్ స్లెడ్జింగ్ ఒకటి ఉంది. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. దాంతోపాటు స్నో ట్యూబింగ్ కూడా చేస్తా. స్కీయింగ్ ఈసారి వేయట్లేదు, ఇక్కడ స్కీయింగ్ చాలా ఫేమస్ ఇట్లాంటి హిల్ ఏరియాస్లలో. కానీ స్కీయింగ్ ఎందుకు వేయట్లేదు అంటే, నేను లాస్ట్ ఇయర్ ఒకసారి స్కీయింగ్ చేసిన, కానీ నాకు అసలు స్కీయింగ్ రావట్లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి ట్రైన్ అయ్యి చేసింది వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నాకు ఆ స్కీయింగ్ రావట్లేదు. నేను ఆల్రెడీ ట్రై చేసిన లాస్ట్ ఇయర్ ఒకసారి స్కీయింగ్. మీకు ఇక్కడ ఫొటోస్ పెడతా చూడండి. నేను లాస్ట్ టైం స్కీయింగ్ ట్రై చేసినవి, పడ్డా కూడా 2-3 సార్లు. అందుకే రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి పానరోమిక్ గోండోలాకి వెళ్తున్నాము. సో ఎంజాయ్ ద వ్యూ. లెట్స్ గో టు మాంట్రెంబ్లాండ్ విలేజ్. నాకు తెలిసి నేను లైఫ్లో ఎప్పుడు సమ్మర్ వెకేషన్ మాత్రమే ఎంజాయ్ చేసేటోని. ఎందుకంటే సమ్మర్ రాగానే అందరూ ఇట్లా ఫ్యామిలీస్ తోటి గ్యాదర్ అయిపోయి మంచిగా ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు వింటర్ వెకేషన్స్ తీసుకుంది లేదు నా లైఫ్లో. కానీ దిస్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక వింటర్ వెకేషన్ ప్లాన్ చేసిన. సో వింటర్ వెకేషన్ ఇక్కడ ఎప్పుడు కానీ కెనడాలో, యూఎస్లో సమ్మర్స్ కన్నా వింటర్ లాంగ్ వెకేషన్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే వీళ్ళకు క్రిస్మస్ చాలా పెద్ద పండుగ. సో అది సెలబ్రేట్ చేసుకోవడానికి వీళ్ళు ఏంటిదంటే చాలా లాంగ్ వెకేషన్ తీసుకుంటారు. ఆల్మోస్ట్ 24th ఈవినింగ్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యి 1st వరకు వీళ్ళ వెకేషన్ టైం అంటూ ఉంటుంది. చాలామంది ఇదే టైంలో వెకేషన్ ప్లాన్ చేస్తారు. సో నేను కూడా ఒకసారి ఈ డిసెంబర్ వెకేషన్ ఎంజాయ్ చేద్దామని ఇట్లా ప్లాన్ చేసిన. ఇది యాక్చువల్గా జస్ట్ అంటే ఇప్పుడు మంత్స్ ఎగో నుంచి ప్లాన్ చేసిన ట్రిప్ అయితే కాదు. దిస్ ఈజ్ జస్ట్ ప్లాన్ విత్ ఇన్ ఒక 1 week నుంచి ప్లాన్ చేసిన నేను. జస్ట్ అంటే స్టార్ట్ అయ్యే 1 week ముందు జస్ట్ బుకింగ్స్ అన్నీ చేసుకొని ఇక్కడ నేను ఒక్కనే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నా ప్రస్తుతానికైతే. సో చూపిస్తా, లెట్స్ గో. నాతో పాటు మీరు కూడా చూడండి. ఈ వీడియో ఎట్లా అనిపించిందో మీకు కింద కామెంట్లలో నాకు చెప్పండి. నేను ఇందులో స్పెషాలిటీ ఏంటిదంటే, ఇందులో నేను డ్రోన్ షాట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నా. ఎందుకంటే ప్రతిసారి నాకు ఈ లెవెల్ వ్యూ చూపిస్తా అంటే నాకు కొంచెం మజా రావట్లేదు వీడియోస్లలో. అందుకే నేను డ్రోన్ వ్యూ చూపిద్దాం అనుకుంటాను. ఎందుకంటే మన ఐ లెవెల్ నుంచి చూసిన దానికన్నా డ్రోన్ నుంచి చూసిన దానికి బ్యూటీనెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇందులో నాకు కొత్త ఎక్విప్మెంట్ యాడ్ అయింది. సో ఆ ఎక్విప్మెంట్ వచ్చేసి మన DJI Neo 2 విత్ FPV గాగుల్స్ ఉన్నాయి. సో మీకు ఆ డ్రోన్ వ్యూస్ కూడా కనిపిస్తాయి. ఐ థింక్ ఇట్ విల్ బి ఎ బ్యూటిఫుల్ వ్లాగ్. మీరు తప్పకుండా ఈ వీడియో కనుక మీకు సజెస్ట్ చేస్తే మాత్రం 100% ఈ వీడియో చూడాలి. మీరు చూసి ఎట్లున్నదో నాకు చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో లెట్స్ గో. ప్రస్తుతానికైతే నేను రెడీ అయిపోయి ఉన్నా. నేను మొత్తం లేయర్ అప్ అయిపోయి ఉన్నా. నేను మొత్తం ఇదంతా తలిగించుకున్నా. -17 ఉంది ఈరోజు. సో ఈరోజు డేట్ వచ్చేసి 28th December 2025. క్రేజీ అంటే క్రేజీ చల్లగా ఉన్నది. ఫ్రీజింగ్ ఐస్ రైన్ కూడా ఈరోజు చూపిస్తుంది. కానీ అది ఎంతవరకు పడదో నాకైతే తెలియదు. బట్ స్టిల్ వి గోనా డూ అవర్ బెస్ట్. నేనున్న మోటల్ దగ్గర నుంచి వెళ్ళి డ్రోన్ అయితే పైకి ఎగరేసి అట్లా ఒక రౌండ్ వేసిన. సో మీకు ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తున్నాయి కదా, అవన్నీ స్కీయింగ్ ఏరియాస్. బేసికల్గా మాంట్రెంబ్లాండ్లో చాలా మౌంటైన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇది ఎక్కువ రిసార్ట్స్కి ఫేమస్. అంటే ఇట్లా మౌంటైన్ రిసార్ట్స్ ఉంటాయి. అన్నీ దాదాపు ఇక్కడ అన్ని స్కీ రిసార్ట్సే ఉంటాయి. అంటే అందరూ హాలిడేస్కి ఇక్కడికి వచ్చి మంచిగా స్టే చేసి ఇక్కడ స్కీయింగ్ చేసుకొని వాళ్ళ హాలిడేస్ అయిపోయిన తర్వాత వాళ్ళ హోమ్స్కి వెళ్ళిపోతారు. సో మాంట్రెంబ్లాండ్ ఈజ్ ఫేమస్ ఫర్ స్కీ రిసార్ట్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్నీ ఇక్కడ స్కీ రిసార్ట్సే ఉంటాయి. అసలు ఈ వ్యూలో నిన్న రాత్రే స్నో అయితే కొంచెం పడ్డది.
ఇంత వైట్ వ్యూలో చూస్తా అంటే ఇట్లా చిన్న పల్లెటూరు న్యూస్ అంటే మస్తు అనిపిస్తుంది. అసలు ఇందులో నుంచి వెళ్ళి ఇట్లా డ్రైవ్ చేసుకుంటూ పోతే భలే ఉంటుంది ఫీల్. నేను మధ్యలో అక్కడ వీడియో క్లిప్స్ చూపిస్తా అంట. సో ఇదంతా డ్రోన్ వ్యూ యాడ్ చేయడానికి కేవలం ఇదే రీజను. సో ఇంత వైట్ స్నోలో ఇట్లా చిన్న పల్లెటూర్లు ఇట్లా చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. కింద చూడండి మొత్తం ట్రీస్ మీద అక్కడక్కడ స్నో పడిపోయి ఉన్నది. భలే ఉంటుంది ఇట్లాంటి వ్యూస్. సో నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రతి ప్లేస్లో డ్రోన్ ఫ్లై చేయడానికి ట్రై చేస్తా. సో మీకు ఎట్లా అనిపించింది ఈ వ్యూస్ యాడ్ చేయడం వల్ల నాకైతే కింద కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడే స్టార్ట్ అయినా నేను. సో గోండల దగ్గరికి ఇంత ఎక్విప్మెంట్ అయి ఉన్నా చూడండి. డైరెక్ట్ 3-4 లేయర్లు కావాలి. హాయ్, కెన్ ఐ గెట్ 1 egg and cheese on English muffin and egg and cheese on English croissant? Sorry, croissant, just plain croissant. Sorry, can you repeat? Yeah, egg and cheese on English muffin and egg and cheese on plain croissant. అయితే వీళ్ళకి నా భాష అర్థం కాలేదు. అబ్బో 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 అబ్బో. ఏమి ఇచ్చిండు లే, కరెక్ట్ ఇచ్చాను. సో మనమైతే ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. నిన్న నైట్ స్నో పడటం ఏంటో కానీ ఇక్కడనైతే ఈ అల్పైన్ ట్రీస్ మీద ఇట్లా స్నో పడి దాని మధ్యలో నుంచి వెళ్ళి డ్రైవింగ్ చేస్తానే మాత్రం భలే ఫీల్ ఉంది. మీకు కూడా ఇక్కడ వీడియోలో చూడండి, రైట్ సైడ్ అట్లా చెట్ల మీద మొత్తం స్నో పడ్డ చూడు, అట్లా మొత్తం ఉంది, రోడ్ అంతా ఉంది. మస్తు మజా అనిపిస్తుంది అట్లా చూస్తా అంటే. ఈ డ్రైవ్ ఎంజాయ్ చేయొచ్చు లెక్క ప్రకారంగా. అయ్యింది, నా జన్మ ధన్యం అయ్యింది అని పెడతా మ్యూజిక్. సో ఇదే ది మౌంట్ ట్రెంబ్లాండ్ రిసార్ట్. ఇక్కడ అన్ని సీజన్స్లలో జనాలు ఉంటారు. వింటర్లో ఉంటారు, సమ్మర్లో ఉంటారు, ఫాల్లో ఉంటారు. ఎందుకంటే ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా కనిపిస్తుంది జనాలకు. మస్తు ఉంటుంది చూడడానికి. అందుకే ఎంజాయ్ చేయడానికి చాలా మంది ఇక్కడికి వచ్చేస్తారు. సో మనమైతే ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినాము. ఇందాకనే వచ్చినాము, బస్ ఎక్కి వచ్చినాము. ఎందుకంటే పార్కింగ్ లాట్స్ అన్ని ఫుల్ అయిపోతే మనం ఒక కార్నర్ పార్కింగ్ లాట్లో పార్క్ చేసి అక్కడ నుంచి వెళ్ళి షటిల్స్ ఉన్నాయి. సో ఆ షటిల్ ఎక్కేసి వచ్చేసినాం అనమాట. నా వెనక కనిపిస్తుంది కదా. సో ఇవన్నీ పాయింట్స్ అంటే ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ 3 గోండాలాస్ ఉంటాయి పెద్దవి. అవి కాకుండా ఇవి క్యాబిన్ వ్యూ టైప్ ఉంటాయి. అంటే ఇది ఒక పెద్ద ఓపెన్ క్యాబిన్. మనం పోయేది పానోరమిక్ వ్యూకి పోతున్నాము. సో లెట్స్ గో. సో మనకు ఆల్రెడీ టికెట్స్ అవుతున్నాయి. మన పానోరమిక్ వ్యూ స్టేషన్ ఏదో అక్కడికి పోయి నిల్చుంటే వాడు ఆ టికెట్ స్కాన్ చేసి మనల్ని ఒక దాంట్లో పడేస్తాడు. ఒక దాంట్లో పడేసిన తర్వాత మనము సీదా మీదికి వెళ్ళిపోతాం. సో ఆ విజువల్ చూపిస్తాం మీకు. లెట్స్ గో. చలి మాత్రం చంపేస్తుంది, ఇరగొడుతుంది. నా వెనక కనిపిస్తుంది కదా. సో ఇదేంటిదంటే ఇది స్కీయింగ్ చేసేటోళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కి కొండ మీదకి పోతారు. అక్కడ నుంచి వెళ్ళి స్కీయింగ్ చేసుకుంటా మ్యాక్కి దూకితే డైరెక్ట్ కింద పడాలి, అట్లా దూకుతారనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇంకో టైప్ ఆఫ్ రోప్వే అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి ఒక స్టేషన్కి పోయి, అంటే ఇది జస్ట్ కనెక్ట్ చేస్తుంది. వీళ్ళందరూ నడవనీయకుండా వీళ్ళందరినీ మీదికి తీసుకుపోతుంది అనమాట, ఈ స్కీ చేసేటోళ్ళందరినీ. సిటీ వ్యూ మస్తు కనిపిస్తుంది. దీని మీద ఎక్కి కిందికి ఇట్లా జారుకుంటూ వస్తా అంటే ఈ ఏరియాలో రోపే వస్తా అంటే, ఎందుకంటే ఇది ఓపెన్ డోర్స్ మొత్తం, అసలు దీనికి ఏమి ఉండదు. సో ఇదే మౌంట్ ట్రెంబ్లాండ్. సో దీని ప్రత్యేకత ఏంటిదంటే ఇదంతా కొండలలో ఉంటుంది. క్యూబెక్ కాదు, సారీ, అవును, క్యూబెక్ ప్రావిన్స్లోనే ఇది ఒక బెస్ట్ విజిటింగ్ ప్లేస్. ఇది సమ్మర్లో బిజీనే ఉంటుంది, వింటర్లో బిజీనే ఉంటుంది, ఫాల్లో కూడా బిజీనే ఉంటుంది. బిజీ అంటూనే ఉంటుంది. సో ఇప్పుడు మనమైతే ప్రస్తుతానికి మన గోండల దగ్గర దాకా నడుచుకుంటూ వెళ్తున్నాము. వెళ్ళి జరంతా ఎక్కుదాం. అసలు ఫస్ట్ వాడు ఎలవ్ చేయాలి మనల్ని.
ఎందుకంటే మన టైమింగ్ ఆల్రెడీ అయిపోయింది అనుకుంటా, మన బుకింగ్ టైమింగ్స్ డిఫరెంట్ ఉన్నాయి. జనాలు ఎక్కువ లేరు కానీ పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది. సో ఇవన్నీ లోకల్ రెస్టారెంట్స్, ఇవన్నీ బార్ అండ్ రెస్టారెంట్స్. ఇది ఇంకో ఐస్ క్రీమ్ పార్లరు, క్యూస్ అండ్ క్యాస్టర్ అట. అది జోక్ ఏంటంటే ఇండియన్ ఫుడ్ ఒక్కటి కూడా లేదు మనకు. ఏది తిన్నా ఇదే గడ్డి తినాలి. గడ్డి తిని సర్వైవ్ అవ్వాలి మనం ఈరోజు. ఎట్లా చేసైనా సర్వైవ్ అవ్వాలి. సర్వైవల్ స్కిల్స్. నేను ఎందుకో మన గాండులకి దారి తప్పిపోయినా అనిపిస్తుంది. నీకు అనిపిస్తుందా? నీకు అనిపిస్తే కింద కామెంట్లలో పెట్టుర్రు. సో దీన్నే స్కీయింగ్ అంటారు. వెనక నుంచి కొండ మీద నుంచి జారుకుంటూ వస్తున్నారు కదా, దాన్ని స్కీయింగ్ అంటారు. సో మీరు అక్కడ చూసినట్టయితే అది పానోరమిక్ గోండాలా, అక్కడ వెనక కనిపిస్తుంది కదా నా దగ్గర. అది పానోరమిక్ గోండాలా. సో మనం అది ఎక్కి మీది దాకా పోతాము. సో ఇదేంటిదంటే ఇది విజువల్ ఎక్స్పీరియన్స్. కానీ స్కీయింగ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇందులో పోతారు. ఎందుకంటే ఈ వ్యూ చూసుకుంటే మీదికి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి మొత్తం స్కీ చేసుకుంటే జారకుండా కింది దాకా వస్తారు. అండ్ ఆల్సో ఇంకొకటి కూడా ఉంది వెనకాల, కేవలం అది స్కీయింగ్ వాళ్ళు ఎక్కడానికి. అది జస్ట్ స్కీయింగ్ వాళ్ళు ఎక్కడానికి. అది ఇట్లా పానోరమిక్ ఇట్లా క్లోజ్డ్ ఉండదు, అది కొంచెం ఓపెన్ టైప్ ఉంటుంది. అంటే ఒక చైర్ లాగా ఉంటుంది, చైర్ కార్ లాగా. సో దాని మీద వెళ్తారనమాట. సో రెండింటికి అంతే ప్రైస్ అనుకుంటా నాకు తెలిసి, సేమ్. కానీ అది ఓపెన్, మొత్తం ఓపెన్ ఉంటుంది, ఇది కొంచెం క్లోజ్డ్ ఉంటుంది, అంతే తేడా. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. జనాలు మాత్రం ఫుల్ మంది ఉన్నారు. అసలు చూడడానికి మాత్రం మస్తు ఉంది. మొత్తం ఒక స్నో వైట్ కేక్ లాగా ఉంది ఇదంతా, కొండ మొత్తం. నాకైతే మస్తు అనిపిస్తుంది. సో మనం మీదికి ఎక్కుదాం. మీదికి ఎక్కి డ్రోన్ కూడా ఫ్లై చేసి చూపిస్తా మీకు, ఎలా ఉంటుందో చూద్దాము. ఇంకో ఈడే డ్రోన్ కాడు, ఇంకో ఇక్కడ దాచిపెట్టిన డ్రోన్ని. ఎందుకంటే చేతులు పట్టుకోవడానికి చల్లగా ఉన్నాయి, అందుకే వీడిని ఇక్కడ లోపల పెట్టేసిన. అండ్ మన దగ్గర బ్యాటరీస్ కూడా ఉన్నాయి, సో ఫ్లై చేయవచ్చు. లెట్స్ గో. ప్రస్తుతానికైతే మనం లైన్లో నిల్చున్నాము. సో అంతా మీద నుంచి కిందికి మొత్తం స్కీ చేసుకుంటూ వస్తారు, జారుకుంటూ వస్తారు. ఇదంతా ప్రొఫెషనల్ టైర్. నా దగ్గర ఆల్రెడీ టికెట్స్ ఉన్నాయి కానీ మనం లైన్లో నిల్చున్నాం పోయి. కానీ తీరా యూస్ ఏంటిదంటే ఫస్ట్ టికెట్స్ ఉన్నా కానీ ఇక్కడ మల్టీ సర్వీస్ డెస్క్ వచ్చి ఆ డెస్క్ దగ్గర మనము బార్కోడ్ స్కాన్ చేయడానికి ఇంకో టికెట్ తీసుకోవాలి. అంటే ఈ ఐటినరీ నెంబర్ ఇస్తే వాడు ఇంకో టికెట్ ఇస్తాడు మనకు. ఆ టికెట్ పట్టుకొని మనం అక్కడ స్కాన్ చేసుకొని పోవచ్చు. కానీ 10 నిమిషాలు లైన్లో నిలిచిన తర్వాత మనం అక్కడికి పోయిన తర్వాత తెలిసింది ఇది. వాళ్ళు డిస్క్రిప్షన్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు, మనమేమో చదవలేదు మొత్తము. సో ఇప్పుడు ఏమైందంటే వాడు ఏమన్నాడు అంటే పోయి అక్కడికి పోయి బార్కోడ్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి డైరెక్ట్ రా, లైన్లో నిల్చోకని అన్నాడు. అక్కడ కొంచెం దేవుడిలా ఉన్నాడు మనకు.
సో నేను లైన్లో నిల్చున్న తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటిదంటే యాక్చువల్గా వీళ్ళు బార్ కోడ్స్ అనేటివి ఇంటికే కొరియర్ చేస్తారట, కానీ అవి మనకు రాలేదు, మనం వచ్చి ఇక్కడ తీసుకుంటున్నాం. నాకు ఇంకొక విషయం ఏం తెలిసిందంటే మనం ఇక్కడ డే పాసెస్ తీసుకుంటాము, అంటే ఒక సింగిల్ డేలో నువ్వు ఎన్నిసార్లనన్నా ఎక్కొచ్చు, ఎన్నిసార్లనన్నా దిగొచ్చు కిందికి. సో అట్లనే వీళ్ళు డైలీ పాస్ తీసుకొని ఈ యాక్టివిటీని కంటిన్యూ చేస్తారు. యాక్చువల్గా 2 కార్స్ ఉన్నాయి ఇట్లా కొండల మీదకి రావడానికి, రెండేమో ఇట్ సైడ్ మౌంట్ ట్రెంబ్లాండ్ రిసార్ట్ నుంచి ఉన్నాయి, ఇంకొక రెండేమో అట్ సైడ్ ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి ఒకటి క్లోజ్డ్ ఉన్నది, ఇంకొకటి ఓపెన్ ఉంటుంది. ఈ క్లోజ్డ్ దాంట్లో అందరు వస్తారు, అంటే ఎవరైనా చూడాలనుకున్న జనరల్ ట్రావెలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు వస్తారు. ఓపెన్ దాంట్లో ఏంటిదంటే స్కీయింగ్ చేసేటోళ్ళు మాత్రమే పోతారు, ఎందుకంటే వాళ్ళ కాళ్ళకు స్కీయింగ్ కట్టుకొని పోతారు. ఇక్కడ టెరైన్స్ ఉంటాయి అనమాట. టెరైన్ అంటే కొండ వంపులు, అంటే బిగినర్ టెరైన్ అని ఉంటుంది, ఇంటర్మీడియట్ టెరైన్ అని ఉంటుంది, ఇంకోటి ప్రొఫెషనల్ టెరైన్స్ అని ఉంటాయి. అంటే లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ టెరైన్స్ ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ యాక్టివిటీస్ చేసుకుంటారు అనమాట. కానీ స్కీయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ డేంజరస్ స్పోర్ట్. వీళ్ళు పక్కాగా, అంటే ఇక్కడ కౌంటీస్లలో ఉండే ఎవరైనా కానీ దీన్ని 100% ఒక హాబీగా చూస్ చేసుకుంటారు. ఎందుకంటే వింటర్ వస్తే వీళ్ళకి మిగిలేది ఇది ఒక్కటే, ఇంకా వీళ్ళు ఏం చేయలేరు, బయటికి పోలేరు, ఇంట్లో ఉండలేరు. సో ఇలాంటివి యాక్టివిటీస్ చేస్తే వాళ్ళు అట్లీస్ట్ మోటివేటెడ్ ఉంటాడని చెప్పి వీళ్ళు ఇవన్నీ చూస్ చేసుకొని వీళ్ళు ఒక ప్రొఫెషనల్ కెరియర్ కూడా దీన్ని చేసుకుంటారు అనమాట. సో మనం ఇప్పుడే మీదికైతే వచ్చేసినాము ఆ పానరోమిక్ గోండోలాకి. చూసే మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళి 2 కళ్ళు అయితే అస్సలకే సరిపోవు, అంత బ్యూటిఫుల్ ఉంది అసలు. సారీ చాలా మంది జనాలు ఉన్నారు ఇక్కడ. ఇందాక నేను ఒక ఆయన అడిగిన అనమాట, అంటే ఇది నేర్చుకోవడానికి, అంటే స్కీయింగ్ నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే ఆయన కమ్సే కమ్ 5 days పడుతుంది. సో అట్లీస్ట్ ఒక ట్రైనర్ని బుక్ చేసుకొని ఒక సెషన్ తీసుకొని నువ్వు ఓన్గా 1 day ప్రాక్టీస్ చేయాలి. సో మనమైతే ఇప్పుడే మీదికి వచ్చేసాము, అందరూ స్కీ చేసేటోళ్ళే ఉన్నారు, మనం ఒక్కరమే ఇది నడుచుకుంటూ చూడడానికి వచ్చినట్టున్నది నాకు. ఈ స్కీయా మనకు రాదు, మనం రిస్క్ చేసి ఇప్పుడు చేయలేము, ఇది నేర్చుకోవాలంటే. సో ఇందాక నేను కింద ఒక అతను అడిగిన అనమాట, ఒక అతను స్కీ చేసే అతను అంటే మా క్యాబిన్లో ఎక్కిండు, అంటే అది పానరోమిక్ వ్యూ దాంట్లో ఉంటుంది, ఆ క్యాబిన్లో ఎక్కిండు. ఆయనను అడిగితే ఆయన అట్లీస్ట్ 7 days పడుతుంది మనకు ఇది నేర్చుకోవడానికి. అంటే ఫస్ట్ డే మనం ఒక ఇన్స్ట్రక్టర్ని బుక్ చేసుకొని నువ్వు నేర్చుకొని ఆయన దగ్గర నుంచి వెళ్ళి కావాల్సినంత నేర్చుకొని నువ్వు ప్రాక్టీస్ చేయాలి ఒక డే అంతా. సో ఒక 2-3 days 2-3 times అట్లా చేసిన తర్వాత అప్పుడు నీకు టెరైన్ మీదకి పోయే అంత కెపాసిటీ వస్తుంది, అప్పుడు నువ్వు చేయగలుగుతావు. కొంచెం నువ్వు యాక్సిడెంట్ని స్కిప్ చేసే అంత డిఫెన్సివ్ స్కిల్స్ నేర్చుకోవాలి. సో దాని తర్వాత నువ్వు చేయగలుగుతావు, ఈజీగానే ఉంటుంది. కానీ ఇట్స్ ఎ గుడ్ స్పోర్ట్, గుడ్ అండ్ ఆల్సో డేంజరస్ స్పోర్ట్ అని చెప్పిండు. సో అది ముచ్చట బాగున్నది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళి డ్రోన్ ఎగరేస్తాము, డ్రోన్ ఎగరేసి చూపిస్తా ఎట్లుంటుందో. ఇక్కడ చాలా ఉన్నాయి, మొత్తం అన్ని గోండోలాస్. ఒకటేమో ఓపెన్ కార్స్ ఉన్నాయి, ఒక్కటే పానరోమిక్ ఉన్నాయి, మిగతా అన్ని ఓపెన్ కార్స్. ఓపెన్ కార్స్ ఎందుకంటే వాళ్ళు ఈ స్కీయింగ్ చేసేటోళ్ళకి స్పెసిఫిక్గా ఉండడం కోసమే. ఇంకో చూడండి నేను చూపిస్తా. డ్రోన్ ఫ్లై చేస్తా అంటే వాడు వచ్చి డ్రోన్ ఎగిరేయద్దని చెప్పిండు. సో మనం ఈ డ్రోన్ని లోపల పెట్టేస్తున్నాం ప్రస్తుతానికి, చూపిద్దాం అనుకున్నా. బట్ ఎక్కడైనా కార్నర్కి పోయి ఫ్లై అయితే చేసుకోవచ్చు అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ డ్రోన్ ఎగిరేయద్దని మాత్రం ఎక్కడ నేను రిస్ట్రిక్షన్స్లలో చదవలేదు. డ్రోన్ కొనుడేందుకు రా ఇట్లాంటి ప్లేసెస్లలో ఫ్లై చేయకపోతే. సో చూసిరు కదా ఫ్రెండ్స్, అవే మౌంటైన్స్. మొత్తం ఈ మౌంటైన్ వ్యూ అయితే మస్తు ఉన్నది చూడడానికి. వీళ్ళందరూ స్కీయింగ్ చేస్తున్నారు, అన్ఫార్చునేట్లీ నేను స్కీయింగ్ చేయలేకపోతున్నా. సో చూడండి ఇటు వీళ్ళందరూ స్కీయింగ్ చేస్తున్నారు, మనం మాత్రం ఇక్కడ ఓన్లీ వీడియోలు మాత్రమే తీస్తున్నాము. మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఎట్లా కనిపిస్తుందో కింద కామెంట్స్లో చెప్పండి. యాక్చువల్గా డ్రోన్ ఫ్లై చేసి చూపిద్దాం అనుకున్నాను, డ్రోన్స్ బ్యాన్ అంట, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. సో ఆల్ గుడ్. సో మనం కొంచెం మంచుని ఇట్లా తీసి ఎగిరేద్దాం.
ఇంత చినుకులు చినుకులు పడ్డది. చలి పెడుతుందని లేస్తలేవా, శాతనైతే లేదని లేస్తలేవా? నీ తోటోడేమో షిఫ్ట్లకు పోతా అంటే నువ్వేమో గురకబట్టి వండుకుంటాను. ఇట్లయితే రేపు పిల్లల్ని ఏం పోషిస్తావురా నువ్వు? మారు. సో వీడియో రికార్డింగ్ అండ్ ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫొటోస్ మాత్రం మస్తు వచ్చినాయి అండ్ వీడియోస్ కూడా మంచిగానే వస్తున్నాయి అనుకుంటాను, ఎందుకంటే చూసే ఆప్షన్ నాకు లేదు. అక్కడ అంత తీరిగ్గా కూర్చొని చూసుకుంటుండలేను. మనమైతే రిటర్న్ కార్ ఎక్కేసాము. అంటే దీన్ని కేబుల్ కార్ అంటారు నాకు తెలిసి అయితే. సో ఎక్కేసి కిందికి దిగుతాను. దిగేటప్పుడు మాత్రం విజువల్స్ వండర్ఫుల్ ఉన్నాయి. ఇక్కడ కింది నుంచి చూస్తా అంటే సేమ్ అంతకుముందు మనకు పాత సినిమాలలో చూపించేది కదా, ఈ పరువానికి అన్నట్టు మ్యూజిక్ సూపర్ ఉన్నది. ఈ ఆల్పైన్ ట్రీస్ మీద మంచు భలే ఉంది. ఇది మళ్ళీ వింటర్లో ఒకలా ఉంటుంది, సమ్మర్లో ఒకలా ఉంటుంది, ఫాల్లో ఒకలా ఉంటుంది. సో మనకి ఇక్కడైతే ఒక సందు ఇచ్చిండు. ఆ సందులోకి వెళ్ళి ఇప్పుడు మన గింబల్ని బయటికి పెట్టి నేను వీడియో తీస్తాను. మీకు అక్కడ దూరంలో ఒక లేక్ కనిపిస్తుంది కదా, అది మొత్తం ఫ్రోజన్ లేక్. అది మొత్తం ఇట్లా గడ్డగట్టిపోయి ఉంటుంది. దాని మీద కూడా కొంతమంది ఇట్లా ఐస్ స్కేటింగ్ చేస్తారు. అంటే వాళ్ళ ఇంటి వెనక నుంచి వెళ్ళి డాకింగ్ ఏరియా నుంచి వెళ్ళి వీళ్ళకు అటాచ్మెంట్ ఉండేది ఉంటే అక్కడ కూడా కొంతమంది స్కేటింగ్ చేస్తూ ఉంటారు. వావ్, కింద చూడండి మొత్తం. సరే ఇట్లా మీద నుంచి వెళ్ళి ఛాన్స్ ఇస్తే దూకబుద్దే అంత మస్తు ఉంది. అగో చూడండి వీడియో. అరే భలే, ఇట్లా నేర్చుకోవాలి ఒక్కసారి అన్న. అసలు నేర్చుకుని అట్లా అంత పెద్ద ప్రొఫెషనల్ టెరైన్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ టెరైన్లో కానీ అట్లా స్కీ చేసుకుంటూ పోతుంటే భలే ఉంటుంది. వావ్, ఐఎమ్ లిటరలీ ఎంజాయింగ్. మీరు చూడండి వీళ్ళందరూ బ్యాచ్లు వస్తారు, అంటే ఫ్రెండ్స్ వస్తారు. ఇదంతా వీళ్ళు డబ్బులు కట్టి అంటే లైక్ వీళ్ళు సీజనల్ పాసులు తీసుకుంటారు. ఫ్రెండ్స్ అందరు కలిపి సీజనల్ పాస్ తీసుకొని, అంటే కొంతమంది స్కూల్లో ఇంక్లూడ్ అవుతుంది, కొంతమంది వర్క్ ప్లేస్లలో వాళ్ళకు ఈ సీజనల్ పాసెస్ ఇస్తారనమాట. అంటే దగ్గర మౌంటైన్ బ్లాండ్ యాక్టివిటీ సెంటర్లలో ఎక్కడైనా పనిచేస్తే వాళ్ళకు మంత్లీ పాసెస్ ఇస్తారనమాట. ఇట్లా సీజనల్ పాసెస్ వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు. వాళ్ళ పిల్లలకి ఇచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ని వేసుకొని ఇంకా గ్రూపులు తిరుగుతూనే ఉంటారు. సో ఈ వింటర్లో మొత్తం ఇంకా వీళ్ళది ఇదే పని. సో ఇప్పుడే మనం కిందికి అయితే పోతాం. కిందికి వెళ్ళేటప్పుడు మాత్రం జనాలు ఎవ్వరు లేరు. ఇక్కడ మస్తు అంటే మస్తు వీడియోస్ తీసుకోవచ్చు. మంచిగా ఉంది వ్యూ కూడా, విజువల్ కూడా మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. డ్రోన్ అయితే ఎగరేనియాలే కానీ ఫైనల్గా నాకైతే మంచి ఒక డ్రోన్ టైప్ వీడియో అయితే వచ్చింది. ఇట్స్ ఆసమ్. సో మనం కిందికి వెళ్ళిపోయి మన నెక్స్ట్ యాక్టివిటీ అయితే వెళ్ళిపోదాము. సో చెప్పినా కదా హార్స్ స్లెడ్జింగ్ కూడా ఉంది ఈరోజు అని. హార్స్ స్లెడ్జింగ్ వచ్చేసి టైం అవుతుంది. మనం వెంటనే కిందికి వెళ్ళిపోయిన తర్వాత కార్ దగ్గరికి పోయి అక్కడికి పోయి మనము వెంటనే అక్కడికి వెళ్ళిపోవాలి హార్స్ స్లెడ్జింగ్ దగ్గరికి. ఇంకా బయట వ్యూస్ చూపిస్తా చూడండి. లైఫ్లో ఒక్కసారైనా స్కీయింగ్ చేయాలి, ఎందుకంటే మొత్తం టెరైన్ మొత్తం చేయాలి. సో ఇప్పుడే మనమైతే దిగినాము. ఇది ఇంకొక కేబుల్ కారు. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఎక్కుదామని డిసైడ్ అయినాము, ఎందుకంటే కిందికి ఫాస్ట్గా వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళేసరికి ఆ బస్సు వెళ్ళిపోతుంది.
మళ్ళీ ఇంకొక బస్ కోసం మళ్ళీ 10 minutes వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మనం అట్లా లేట్ అవుతా అంటే మన అసలైన యాక్టివిటీ దగ్గరికి పోయేసరికి టైం అయిపోతుంది. కానీ ఇది మాత్రం మస్తు క్రేజీగా ఉంది. మొత్తం దీని డోర్ ఓపెన్ ఉన్నది. అసలు నాకైతే మీది నుంచి వెళ్ళి ఈ చిన్న టౌన్ని చూస్తుంటే మస్తు మజా అనిపిస్తుంది. వావ్, ఎంత బాగుందో అసలు. కొంచెం భయంగా కూడా ఉంది. హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళకి కొంచెం ఇది ఇంకా స్కేరీ అనిపిస్తుంది. కానీ యాక్చువల్ మాంట్రమ్ డాన్ విలేజ్ని చూడాలనుకుంటే ఇది కిందది బెస్ట్ రోప్వే. ఎందుకంటే మీదికి పోయిన తర్వాత అది ప్రకృతిది, ఇది కొంచెం మన మ్యాన్ మేడ్ స్ట్రక్చర్స్ కాబట్టి ఇది మస్తు అనిపిస్తుంది చూస్తా అంటే. వావ్, గుడ్ వన్. ఇప్పుడు మనమైతే చక్కచక్క కిందికి వెళ్ళిపోవాలి. భలే ఉంది అసలు ఇక్కడ నుంచి. క్రేజీ ఉంది అసలు ఈ రైడ్ అయితే. ఎందుకంటే దీనికి డోర్లు కూడా లేదు. ఇది ఓపెన్ ఎయిర్ మొత్తం. డైరెక్ట్ ఇది జారేకి మొత్తం. సో ఇప్పుడే ఒక పెద్ద అడ్వెంచరస్ అన్ఎక్స్పెక్టెడ్ రైడ్ చేసి కిందికి వచ్చినాము. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనము బస్ ఎక్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకు ఆ హార్స్ స్లెడ్జింగ్ది వాడు కొంచెం లేట్ అయినా కానీ మనకు హెలో చేయడం అనమాట. సో మళ్ళీ ఇదే వ్యూని మళ్ళీ రేపు చూపిస్తాం మీకు. సో ఇంకొక బస్సు వచ్చింది, పోదాం పారే. తిరుపతిలో దర్శనానికి పోయేటప్పుడు పైపులలో ఇట్లానే తిప్పుతారు, అటు ఇటు జనాలు లేకపోయినా. సేమ్ అట్లానే ఉంది. ఆ బస్సు మనం ఆడికి పోయేటప్పుడు తుర్రుమని ఎగిరిపోతాడు. నువ్వు అలానే చూస్తా ఉండ, బస్సు తుర్రుమని ఎగిరిపోతాడు. చూడండి వెనక గుర్రాలు ఉన్నాయి. రేసు గుర్రాల్లాగా లేవు కానీ మంచి దిట్టంగా ఉన్నాయి గుర్రాలు. సో దీంట్లోనే మనల్ని ఎక్కిస్తారు. దీంట్లో ఎక్కించి మొత్తం ఒక రౌండ్ అంతా తిప్పుతారు. స్నోలో గుర్రాల సవారీ. స్నోలో మనం ఇప్పుడు గుర్రాలతో సవారీ చేయబోతున్నాము. సో ఇంకా వెయిట్ చేస్తున్నాం మనం వాళ్ళు పిలవడానికి. అప్పటి వరకు కొంచెం ఇట్లా చలిగా అవుదాం మరి. అది కనుక పుర్రం అన్నదంటే డైరెక్ట్ మోకం మీద పడుతుంది. సో ఇప్పుడే మీదికైతే ఎక్కినాం మనం మీద. సో కొంచెం మధ్యలోకి అయిన తర్వాత ఎక్కడన్నా వ్యూ మంచిగా ఉండే, అట్లీస్ట్ ఇక్కడన్నా కొంచెం మనం ఏమన్నా డ్రోన్ ఫ్లై చేయాలి. అంతా ఓ మ్యాన్, సుగంధ సువాసన ఎంత బాగుందంటే మర్చిపోయిన మా ఊరిని గుర్తు చేసింది. ఎందుకంటే బర్ల దగ్గర వస్తుంది కదా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏమంటారు అది, కౌ డంగ్ స్మెల్. గుద్దాలు ఉన్నది.
ఇంత చల్లటి మధ్యలో ముక్కులో ఉన్న పడిసం గిడిసం ఏమన్నా ఉంటే వెంటనే తగ్గిపోతుంది. సో వీటిని మధ్యలో అయితే ఆపిర్రు, ఇవి తింటానే. అంతలో మనకు ఒక మంచి హాట్ చాక్లెట్ కాఫీ ఇస్తాడట, పోయి తాగుదాం. మంచి వుడ్స్లలో, స్నోలో, రాళ్ళల్లో, ఈసకల్లో రాశాను ఇద్దరి పేర్లు. మస్తు ఉంది అసలు చూడ్డానికి అయితే. మొత్తం తెల్లని ఒక ఎడారిలా చెట్లు, హార్స్ రైడ్, చేతులు మాత్రం మస్తు చల్లగా ఉన్నాయి. ఆల్వేస్ ఐఎమ్ కంప్లైనింగ్, నేను ఎప్పుడు ఇట్లనే చెప్తూనే ఉంటాను, చేతులు చల్లగా ఉన్నాయి చేతులు, ఎందుకంటే అవి చల్లగా కూడా చచ్చినాయి. యా, అక్కడ ఆయన హాట్ చాక్లెట్ ఇస్తాడు, తీసుకొని కొంచెంసేపు మనం వెచ్చగా చలిగా అవుదాం. నాకు ఇప్పుడు నచ్చింది. ఓకే, దట్స్ ఓకే. సో ఇక్కడ కొంచెం సేపు ఆపండి మనల్ని, మంచి వీడియో తీసుకోమని. ఇంకా చూడరు, ఓ మై గాడ్, అసలు మస్తు ఉన్నది. అంటే ఇట్లా ఆపడం బాగుంది. ఆ హార్స్ రైడింగ్ ఇట్స్ ఓకే, అంటే మంచిగానే ఉన్నది, కానీ నాకు ఇట్లా ఆపినందుకు మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత మంచి విజువల్స్ తోటి మనం ఇట్లా వీడియో తీసుకోవడానికి ఛాన్స్ దొరికింది. మనం ఇప్పుడు ఒక వీడియో తీసుకుంటున్నాం, మీద డ్రోన్ ఎగురుతుంది చూడండి. సో ఈ వ్యూ ఎట్లా వస్తుందో చాలా బాగా వస్తుంది అనుకుంటా. ఇంకా డ్రోన్ గాడు కిందికి వస్తాడు, అదే మన డ్రోన్. సో మేము హార్స్ స్లెడ్జింగ్ కంప్లీట్ చేసుకొని వెనుకకు మా కార్ దగ్గరికి వచ్చి రాగానే మొత్తం చీకటి అయిపోయింది. ఇక్కడ 4:30కే చీకటి అవుతుంది. 4:30, 4:20 నుంచి వెళ్ళే డే లైట్ వెళ్ళిపోవడం స్టార్ట్ అయిపోయింది. సో కొంతసేపట్లో డ్రోన్ ఎగరేసి చూద్దాం అనుకున్నా, అట్లీస్ట్ మౌంటైన్స్ అన్న కనిపిస్తాయి అనుకుని డ్రోన్ ఫ్లై చేస్తే అసలు మొత్తం గుడ్డి ఉన్నది, ఏం కనిపించలేదు. సో ఇక్కడితోటి నా ఈ డే 1 వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ డే 2 కలుసుకుందాం. రేపు కూడా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. రేపు కుక్కలతో సవారీ చేయబోతాను, అది మాత్రం ద బిగ్గెస్ట్ థింగ్. సో స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.